హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఇగోండి, ఇది గంగవాయల కూర అండి. ఈ గంగవాయల కూర ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి. ఈ గంగవాయల కూర పప్పు చేస్తారండి. పప్పు చాలా బాగుంటుంది, మెంతి కూర ఫ్లేవర్లో ఉంటుంది. అసలు చాలా నెయ్యి వాసన కూడా వస్తుందండి. చాలా బాగుంటుంది పప్పులో వేస్తే. హైదరాబాద్ వాళ్ళకి బాగా తెలుస్తుందండి. మన ఏపీలో చూస్తే ఇది పిచ్చి మొక్క అనుకుంటారు, కానీ హైదరాబాద్లో ఉండొచ్చిన వాళ్ళైతే కంపల్సరీ ఈ ఆకు తింటారండి, ఎందుకంటే చాలా బాగుంటుంది. అక్కడే నాకు తెలిసింది హైదరాబాద్లో ఉన్నప్పుడే. ఇవ్వండి, కూరగాయలు కడిగిన వాటరు ఈ మొక్కలో పోస్తే నేనేమేం పోసానో అన్ని మొక్కలు వచ్చినాయండి. చూడండి, పొనగంటి కూర కోస్తే పొనగంటి, చింతపండు ఇత్తనాలు ఉంటాయి కదా, ఆ ఇత్తనాలు వేస్తే ఆ ఇత్తనాలు, దోసకాయ కడిగి నీళ్ళు పోస్తే ఆ దోసకాయ చెట్లు. ఇవ్వండి, ఇది అలసందల చెట్టు అండి. ఎంతమందికి తెలుసు? ఒకరోజు అలసందలు నానబెట్టి అలసందల కూర చేశానండి.